మనం రోజూ అత్యంత సాధారణంగా వాడే ఒక తెలుగు పదం ఉంది. ఆ పదం అంటే తాంత్రిక దేవతల ఆరాధనలో కానీ, బౌద్ధుల పవిత్ర ఆచారాల్లో కానీ, లేదా జైన మునుల యోగ సాధనలో, చివరికి శంకరాచార్యుల వేదాంతంలో కూడా ఒక అత్యంత కీలకమైన రహస్యం అని ఎవరైనా చెప్తే నమ్మడం కొంచెం కష్టమే కదా? అవును, చాలా కష్టం. ఎందుకంటే మనం ఆ పదాన్ని ఒకే ఒక్క కోణంలో చూసి అలవాటు పడిపోయాం. కరెక్ట్. ఆ పదం మరేదో కాదు, భర్త. సాధారణంగా ఈ పదం విలగానే కేవలం వివాహ బంధంలోని ఒక వ్యక్తి మాత్రమే గుర్తుకొస్తాడు. ఖచ్చితంగా. కానీ ఈనాటి మన ఈ డీప్ గైవ్ లేదా లోతైన విశ్లేషణ మూలాలు గమనిస్తే ఈ పదం ఒక చిన్న నీటిబొట్టులా కాకుండా ఒక అనంతమైన మహాసముద్రంలా కనిపిస్తుంది. వావ్! మహాసముద్రం అంటారా? అంటే దీని వెనుక అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారు చేసిన ఒక అద్భుతమైన పరిశోధన చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నిజమే. వారి పరిశోధన ప్రకారం విష్ణు సహస్రనామాల్లోని 33వ నామమైన భర్త అనే పదం వెనుక ఉన్న అసలైన ఒక విస్తృతమైన అర్థాన్ని మనం ఈరోజు విడమర్చి చూడబోతున్నాం. అదే ఈరోజు మన మిషన్ అదే అన్నమాట. అయితే అసలు దీని రూట్ మీనింగ్ ఏంటి? ఆ సామాన్య పరిభాషలో ఉన్న అర్థానికి, అలాగే ఆధ్యాత్మిక కోణంలో ఈ పదానికున్న అర్థానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. సంస్కృత మూలాల ప్రకారం ఈ పదానికి సృష్టిని భరించేవాడు లేదా పోషకుడు అంటే ఇంగ్లీష్లో ఒక సస్టైనర్ అనే ఒక మూలార్థం దాగుంది. సస్టైనర్? ఓ, అంటే కేవలం బరువు మోయడం లాంటిది కాదనమాట. కాదు. భరించడం అంటే ఒక వ్యవస్థ లేదా ఒక శక్తి విచ్ఛిన్నం కాకుండా అంటే కొలాప్స్ కాకుండా దాన్ని నిలబెట్టడం అన్నమాట. ఏంటంటే ఈ ఒక్క లక్షణాన్ని వివరించడానికి భిన్నమైన ఒకదానికొకటి సంబంధం లేనట్లుగా కనిపించే ఎన్నో పురాతన సంప్రదాయాలు ఈ పదాన్ని వాడుకున్నాయి. ఇది వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారి విశ్లేషణ చూసినప్పుడు నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన మొదటి విషయమేంటంటే కుండలిని యోగానికి సంబంధించిన రుద్రయామల ఉత్తర తంత్ర అనే ఒక పురాతన గ్రంథం. అవును, అది అత్యంత పురాతనమైన తాంత్రిక గ్రంథం. అదే, అందులో ఆ గ్రంథం ప్రథమ భాగంలో కుమారీ సహస్రనామాలు ఉన్నాయి కదా. ఆశ్చర్యమేంటంటే సాక్షాత్తు ఆ అమ్మవారి 1000 నామాల్లో భర్త అనేది ఒకటిగా ప్రస్తావించారు. చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది కదా. అసలొక స్త్రీమూర్తి అయిన అమ్మవారికి ఈ పదాన్ని ఎందుకు వాడారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. కాని దాన్ని కుండలినీ యోగం నేపథ్యం నుండి విశ్లేషిస్తే అర్థమయ్యేది వేరు. కరెక్ట్. కుండలిని శక్తి అంటే వెన్నెముక అడుగు భాగంలో నిద్రాణమై ఉండే ఒక అపారమైన ఉగ్రమైన ప్రవాహం. ఒక రకంగా చెప్పాలంటే అదొక తీవ్రమైన ఎనర్జీ కదా. ఆ శక్తి జాగృతమైనప్పుడు మనిషి శారీరకంగా ఇంకా మానసికంగా తట్టుకోలేని ఒక విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ మహాశక్తిని నిలబెట్టడానికి అంటే ఆ ప్రవాహం దారి తప్పకుండా భరించడానికి ఒక అత్యంత బలమైన ఆధారం లేదా మీరు ఇందాక చెప్పినట్టు ఒక సస్టైనర్ కావాలి. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ శక్తిని భరించే మూలతత్వం ఆమె కాబట్టి ఇక్కడ అమ్మవారిని భర్త అని పిలిచారు. వావ్! అంటే శక్తిని భరించే ఆధారం కాబట్టి ఆవిడ భర్తయింది. అదే జరుగుతోంది. తాంత్రిక గ్రంథాల ప్రకారం శక్తి అనేది లింగభేదాలకు అతీతమైన ఒక కాస్మిక్ ఎనర్జీ అండి. అంటే దానికి జెండర్ లేదు. అది ఒక ఉగ్రమైన అగ్ని లాంటిది. ఇప్పుడు అగ్ని మండుతూ ఉండాలంటే దానికొక ఆధారం కావాలి కదా. అంటే ఒక ఇంధనం లేదా కొలిమి లాంటిది. అవును, గాలిలో మంట మండలేదు కదా. కరెక్ట్. ఆ కుండల్నీ శక్తిని భరించి, పోషించి, సరైన మార్గంలో సహస్రార చక్రం వైపు నడిపించే ఆ మూలాధారమైన తత్వాన్నే ఇక్కడ అమ్మవారి రూపంలో భర్తగా ఆరాధిస్తున్నారు. ఒక పదాన్ని ఎంత గొప్పగా వాడారో కదా. అంతేకాదు, కేవలం హిందూ తాంత్రిక విద్యలోనే కాకుండా వజ్రయాన బౌద్ధ సంప్రదాయంలో కూడా ఈ పదాన్ని సరిగ్గా ఇదే కోణంలో వాడారు. వజ్రయాన బౌద్ధంలో తరచుగా నిర్వహించే గురుమండల అర్చన అనే ఒక అత్యంత పవిత్రమైన ఆచారముంది. ఒక నిమిషం, ఆ బౌద్ధ ఆచారం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బౌద్ధ సంప్రదాయం దేవుళ్లను కాకుండా శూన్యతను లేదా ధర్మాన్ని నమ్ముతుంది కదా. అందులో భర్తపదం ఎలా ఇమిడిపోయింది? అసలు కనెక్షనేంటి? మంచి ప్రశ్న. ఈ గురుమండల అర్చన అనేది ఒక విజువలైజేషన్ ప్రక్రియ. అంటే ఒక మానసిక చిత్రణ. ఇందులో సాధకుడు తన మనసులో ఒక అద్భుతమైన కాస్మిక్ ప్యాలెస్ అంటే ఒక విశ్వభవనం లేదా మండలాన్ని నిర్మించుకుంటాడు. ఓ, అంటే ఇదంతా మనసులోనే జరుగుతుందన్నమాట. అవును. ఆ మనసులో నిర్మించుకున్న ఆ భవనంలో విభిన్నమైన శక్తులను,
బుద్ధులను ఆవాహన చేస్తాడు. ఇదొక అత్యంత తీవ్రమైన మానసిక సాధన. మామూలు విషయం కాదు. ఉమ్, అంత గొప్ప మానసిక నిర్మాణాన్ని నిలబెట్టుకోవడం కష్టమే కదా. అదే అసలు పాయింట్. ఆ మండలాన్ని చెదిరిపోకుండా తన మనస్సులో స్థిరంగా నిలబెట్టుకోవడానికి ఒక సస్టైనింగ్ ఫోర్స్ అవసరం. ఆ మండలానికి ఆధారంగా నిలిచే శక్తినే వారు భర్తగా ప్రస్తావించారు. అంటే ఇక్కడ కూడా భర్త అనగా పాలకుడు లేదా ఒక భవనానికి పునాడిలాగా ఆ ఆధ్యాత్మిక నిర్మాణాన్ని భరించే ఒక శక్తి అన్నమాట. ఎంత అద్భుతంగా కనెక్ట్ అయిందో. కరెక్ట్. అయితే తాంత్రిక గ్రంథాలలో కాని బౌద్ధ ఆచారాలలో కాని భర్త అంటే బాహ్యమైన విశ్వశక్తిని లేదా ఇలాంటి మానసిక శక్తులను భరించే మూలతత్వం అని మనం తెలుసుకున్నాం. కాని తాత్విక పరిణామక్రమం ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోదు గదా. అవును, అది ఎప్పుడూ మారుతూ ఎదుగుతూ ఉంటుంది. అదే బయట ఉన్న శక్తులను భరించే తత్వం గురించి మాట్లాడిన తర్వాత మానవ మేధస్సు నెమ్మదిగా అంతర్గతమైన ఆత్మవైపు ప్రయాణించిందనుకుంటా. సరిగ్గా ఇక్కడే కదా జైన సంప్రదాయం ఈ భావనను తీసుకుని పూర్తిగా లోపలికి మళ్లించింది. కరెక్ట్గా చెప్పారు. శుభచంద్రుడు రచించిన జైన యోగ గ్రంథం జ్ఞానార్ణవ పరిశీలిస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్రంథం ప్రకారం భర్త అంటే 3 లోకాలకు యజమాని. సంస్కృతంలో త్రిజగత్ భర్త అంటారు. త్రిజగత్ భర్త అంటే ఆ యజమాని ఎక్కడో ఆకాశంలో కూర్చున్న దేవుడు కాదుగదా, ప్రతి జీవి లోపల ఉన్న ఆత్మ. కరెక్టేనా? అబ్సల్యూట్లీ. జైన తత్వశాస్త్రంలో ఆత్మకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఆత్మయే ఈ 3 లోకాలకు నిజమైన యజమాని అని, దానికి సర్వజ్ఞత్వం అంటే అంతా తెలిసిన తత్వం, ఇంకా అనంతమైన శక్తి ఉన్నాయని ఆ జ్ఞానార్ణవ గ్రంథం వివరిస్తుంది. ఒకవేళ మన ఆత్మకు అంత అనంతమైన శక్తి ఉంటే మరి మనం ఎందుకు ఇలా పరిమితంగా మిగిలిపోయాం? అంటే ఎందుకు ఆ అనంత శక్తిని మనం అనుభవించలేకపోతున్నామనే ఒక సందేహం వస్తుంది కదా. చాలా వ్యాలిడ్ డౌట్ ఇది. దీనికి జైన కర్మ సిద్ధాంతం స్పష్టమైన సమాధానం ఇస్తుంది. జైన సిద్ధాంతంలో కర్మ అనేది కేవలం మనం అనుకునే ఒక అదృశ్య పాపపుణ్యాల చిట్టా కాదు. మరింకేంటి? కర్మ అనేది భౌతికమైన అత్యంత సూక్ష్మమైన అణువులతో కూడిన ఒక పదార్థం. దాన్ని వారు పుద్గలం అంటారు. ఓ, ఒక ఫిజికల్ పార్టికల్స్ లాంటివి అన్నమాట. అంటే ఆత్మ తన నిజస్వరూపం నుండి పక్కపు దారి మళ్ళినప్పుడు ఈ భౌతికమైన కర్మాణువులు ఆత్మకు అతుక్కుంటాయా? అవును, కరెక్ట్గా అదే జరుగుతుంది. గ్రంథం కూడా అదే చెప్తోందని చదివాను. ఆత్మ తనను తాను గుర్తించలేని స్థితిలో పడిపోయి భయంకరమైన మచ్చలతో అంటే లేస్యాలతో కలుషితమైంది. తనకంటే భిన్నమైన అశాశ్వతమైన బాహ్య వస్తువుల మీద కోరిక పెంచుకున్నప్పుడు ఆ కోరికల వల్లే కదా ఈ కర్మాణువులు ఆత్మకు అతుక్కుంటాయి. అవును, ఆ అణువులు ఆత్మను కప్పేస్తాయి. దీనికి మనకు అర్థమయ్యేలా ఒక ఆధునికమైన పోలిక తీసుకుందాం. ఇది అచ్చం ఒక సూపర్ కంప్యూటర్ పనిచేసే తీరులాంటిది కదా. సూపర్ కంప్యూటరా? వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడొక సూపర్ కంప్యూటర్కు అనంతమైన డేటాను ప్రాసెస్ చేసే శక్తి ఉంటుంది. ప్రపంచంలోని ఏ సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యం దానికి ఉంటుంది కదా. అవును, చాలా పవర్ఫుల్ అది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ ద్వారా అందులో ఒక ప్రమాదకరమైన మాల్వేర్ లేదా వైరస్ చేరుతుందో ఆ కంప్యూటర్ తన అసలు సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇక్కడ మాల్వేర్ అంటే జైన సిద్ధాంతం చెప్తున్న కర్మ పదార్థం లేదా మన కోరికలు అనుకోవచ్చు. వావ్, చాలా కరెక్ట్గా సింక్ అయింది పోలిక కదా. ఆ వైరస్ కారణంగా ఏమవుతుంది? కంప్యూటర్ బయటి పనికిరాని ఫైల్స్ మీద దృష్టి పెట్టి అనవసరమైన వాటిని డౌన్లోడ్ చేస్తూ తన విలువైన ప్రాసెసింగ్ పవర్ను వృధా చేసుకుంటుంది. జైన యోగం చెబుతున్న ఆత్మ పరిస్థితి సరిగ్గా ఈ సూపర్ కంప్యూటర్ లాంటిదే అనిపిస్తుంది. ఖచ్చితంగా. అయితే ఆ మాల్వేర్ను తొలగించి ఆ సూపర్ కంప్యూటర్ను మళ్లీ దాని అసలు సామర్థ్యానికి తీసుకురావడమే జైన యోగ సాధనల ముఖ్య ఉద్దేశ్యం. జైన సంప్రదాయం భర్త అనే భావనను ఎక్కడో ఉన్న సృష్టికర్తను ఆరాధించడం వైపు కాకుండా అనంతమైన శక్తి ఉండి కూడా ఆ కర్మ అణువుల వల్ల దారి తప్పిన మనలోని ఆత్మను తిరిగి దాని స్వచ్ఛమైన స్థానంలో నిలబెట్టడం వైపు మళ్లించింది. అంటే ఎప్పుడైతే ఆత్మ ఆ కర్మ మలినాల్లో వదిలించుకుంటుందో అప్పుడది తన్ను తాను భరించే పోషకుడుగా అంటే నిజమైన భర్తగా మారుతుందన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడ ఈ తర్కాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఒక చిక్కుముడి కనిపిస్తుంది. చిక్కుముడి ఏంటది?
ఇప్పుడు ఆత్మ తన్ను తాను మర్చిపోయి ఒక వైరస్ బారిన పడినట్లు కర్మలతో కలుషితమయ్యున్నప్పుడు దానికి మళ్లీ సరైన దారి చూపించడానికి ఒక బాహ్య వ్యవస్థ కావాలి కదా. అంటే ఇందాకటి పోలికలోనే చూస్తే వైరస్ పట్టిన కంప్యూటర్ను బాగుచేయడానికి ఆటోమేటిక్గా అది చేసుకోలేదు. ఒక నిపుణుడైన ఇంజనీర్ అవసరమవుతాడు. అవును, ఖచ్చితంగా కావాలి. అలాగే దారి తప్పిన ఆత్మను స్వస్వరూపం వైపు నడిపించడానికి ఒక గురువు అవసరమవుతాడు కదా. బహుశా ఈ లోటును పూడ్చడానికే నాథ సంప్రదాయం భర్త అనే భావనను ఒక భౌతికమైన గురువు వైపు అన్వయించిందనుకుంటా. అబ్సల్యూట్లీ, భలే పట్టుకున్నారు. ప్రసిద్ధ నాథ సంప్రదాయంలో, ముఖ్యంగా నవనాథులు అనబడే 9 మంది సాధువుల పరంపరలో ఈ భావనను మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ నవనాథుల గురించి కొంచెం చెప్పండి. నాథ పరంపరలో ఏంటంటే, గురువు స్థానం అత్యున్నతమైనది. వీరు గురువుని కేవలం ఒక ఉపాధ్యాయుడిగానో లేదా ఒక గైడ్లాగో మాత్రమే చూడరు. గురువును సాక్షాత్తు సర్వజ్ఞుడిగా, సర్వశక్తిమంతుడిగా గుర్తిస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా భర్తృనాథ్ అనే ఒక గొప్ప నాథయోగి గురించి ప్రస్తావించాలి. భర్తృనాథ్, ఆ పేర్లోని భర్త ఉంది. అవును. ఈ నవనాథులలో ఒకరైన భర్తృనాథ్ను వారు సాధారణ మనిషిగా అసలు పరిగణించరు. నాథ సంప్రదాయంలో పూజించే నవనారాయణులలో ఒకరైన హరినారాయణుని అవతారంగానే భర్తృనాథ్ని విశ్వసిస్తారు. ఆ గురు పరంపరే మొత్తం ఆధ్యాత్మిక సాధనకు పునాదిగా, ఆ పునాదినే భర్తగా వారు పిలుస్తారు. అంటే ఇక్కడ భర్త అనే భావన ఒక ఆదర్శవంతమైన దేహం ధరించిన గురువుగా మారిందన్నమాట. ఒక శిష్యుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదుర్కొనే ఒడిదుడుకులను భరించి, వాడి అజ్ఞానాన్ని సహించి, వాడిలోని మచ్చలను తొలగించి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పోషించే ఒక ఎనర్జీ సెంటర్లాగా ఈ సస్టైనర్ పాత్రను గురువు తీసుకున్నాడు. కరెక్ట్గా చెప్పారు. ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే భరించి పోషించి పెద్ద చేస్తుందో, ఒక గురువు తన శిష్యుడి కర్మానుభవాలను తన భుజాలపై వేసుకుని వాడిని జ్ఞానం వైపు నడిపిస్తాడు కదా. శిష్యుడి భారాన్ని గురువు భరిస్తున్నాడు కాబట్టే గురువునిక్కడ భర్త అని అత్యున్నతమైన పదంతో సత్కరించారనిపిస్తోంది. ఆత్మ తనంతట తాను ఆ కర్మలను వదిలించుకోలేనప్పుడు దానికి అండగా నిలిచే ఒకే ఒక్క ఆధారం ఈ గురువే. అవును. ఇప్పటివరకు జరిగిన విశ్లేషణను మనం ఒక ఆర్డర్లో లేదా ఒక క్రమంలో చూస్తే, ఆ కుండలిని యోగమేమో అనంతమైన కాస్మిక్ ఎనర్జీని భరించే అమ్మవారిగా చూసింది. వజ్రయాన బౌద్ధం మానసిక పవిత్రతను భరించే శక్తిగా, ఆపై జైనయోగం తనను తాను మర్చిపోయిన అనంత శక్తిమంతమైన ఆత్మగా చూసింది. ఆ తరువాత నాథ సంప్రదాయం ఆ ఆత్మకు దారిచూపే దేహధారి అయిన గురువుగా భర్త అనే భావనను స్వీకరించాయి. కరెక్ట్. ఇదంతా ఎలా ఉందంటే, ఒక క్రమపద్ధతిలో వైయుక్తిక స్థాయి అంటే ఒక ఇండివిడ్యువల్ లెవెల్ నుండి ఎదుగుతున్నట్లుగా ఉంది కదా. కాని ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. ఈ సిద్ధాంతాలన్నీ ఏకమయ్యే ఒక అత్యున్నతమైన అనంత విశ్వస్థాయి బిందువు ఒకటుంది. అనంత విశ్వస్థాయి బిందువు. అదేంటి? అదే మన ఆదిశంకరాచార్యుల అద్వైత వేదాంతం. శంకరులు విష్ణు సహస్రనామాలకు ఇచ్చిన వివరణను మనమిక్కడ విధిగా, ఖచ్చితంగా ప్రస్తావించాలి. అవునవును. విష్ణు సహస్రనామాలు కదా ఈ పరిశోధనకు మూలం. ఆచార్య శంకరులు విష్ణు సహస్రనామాల్లోని 33వ నామమైన భర్త గురించి చెబుతూ ఇచ్చిన ఒక సంస్కృత వివరణ చాలా గంభీరంగా ఉంటుంది అని చదివాను. అవును. ఆయన ఏమన్నారంటే, ప్రపంచ స్యాత్ అధిష్టానత్వేన భరణాత్ భర్త అని ఆయన స్పష్టంగా ఉటంకించారు. అధిష్టానత్వేన భరణాత్ అంటే ఏంటసలు? ఇందులో అత్యంత ముఖ్యమైన పదం అధిష్టానం. వేదాంత పరిభాషలో అధిష్టానమంటే మనం గ్రహించే ఈ విశ్వం మొత్తానికి ఉన్న ఒకే ఒక్క మూలాధారం. అంటే ఇంగ్లీష్లో బేస్ లేదా సబ్స్ట్రాటం అంటారు కదా, అదనమాట. ఓ, అంటే మనం కళ్లతో చూస్తున్న ఈ అనంత సృష్టికి, మనం అనుభవిస్తున్న సమస్త విషయాలకు, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు, ఇలా ప్రతిదానికి విష్ణువే మూలాధారం అని ఆ వాక్యం సారాంశమా? అవును. వేదాంతంలో అధిష్టానం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ ఆరోపితం అంటే సూపర్ ఇంపోజిషన్ అనే భావనను కూడా చర్చిస్తారు. అంటే ఉదాహరణకు చీకటిలో ఒక తాడును చూసి మనం పాము అనుకుంటాం కదా. అవును, చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది. అక్కడ నిజంగా ఉన్నది తాడు, కాని మన భ్రమ వల్ల పాము కనిపిస్తోంది. పాముగా మనకు కనిపిస్తున్న ఆ భ్రమకు ఆధారం ఆ తాడే. ఆ తాడునిక్కడ అధిష్టానమంటారు. అర్థమైంది. అదేవిధంగా నిరంతరం మారుతున్న ఈ ప్రపంచం, జనన మరణాలు అన్నీ ఒక భ్రమ లేదా ఆరోపితమైతే, వాటి వెనుక ఏ మార్పు లేకుండా స్థిరంగా నిలబడి ఈ సృష్టి అంతటినీ మోస్తున్న ఆధారమే విష్ణువు.
ఆయన ఆ సృష్టిని మోస్తున్నాడు భరిస్తున్నాడు కాబట్టే ఆయనను శంకరులు భర్త అని వర్ణించారు. అంతిమంగా ఈ పదం సృష్టికర్త, నాయకుడు, అధిపతి, ఇంకా మద్దతుదారుడు, భరించేవాడు మరియు రక్షకుడైన ఆ శ్రీ మహావిష్ణువునే సూచిస్తుంది. అంటే ఈ క్లిష్టమైన అద్వైత వేదాంతాన్ని, ఆ అధిష్టానం లేదా మూలాధారం అనే కాన్సెప్టును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక థియేటర్లోని సినిమా స్క్రీన్ ఉదాహరణను కూడా మనం తీసుకోవచ్చు కదా. సినిమా స్క్రీన్ చాలా బావుంటుంది. ఎలా? ఉదాహరణకి మనం ఒక థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద ఎన్నో పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ సినిమాలో యుద్ధాలు జరగొచ్చు, లేదంటే మహాసముద్రాలు పొంగొచ్చు, భయంకరమైన తుఫాన్లు రావొచ్చు కదా. అవును, ఇవన్నీ తెరమీదే జరుగుతాయి. అదే, ఒక పెద్ద ప్రపంచమే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కొద్దిసేపటికి మనం ఆ దృశ్యాలతో మమేకమైపోయి అసలు ఆ వెనక ఉన్న స్క్రీన్ను పూర్తిగా మర్చిపోతాం. కరెక్టుగా చెప్పారు. కానీ వాస్తవానికి ఆ మూలాధారమైన ఖాళీ స్క్రీన్ గనక లేకపోతే అసలు ఆ సినిమా ఉనికిలోనే లేదు కదా. ఆ సినిమాలో ఏది జరగాలన్నా, ఎంతటి విధ్వంసం జరిగినా ఆ స్క్రీన్ దాన్ని భరించాల్సిందే. ఇక్కడ విష్ణువు లేదా భర్త అంటే ఆ వెండితెరలాంటివాడు అని నా ఉద్దేశ్యం. ఈ సృష్టి అనే సినిమా నడవడానికి అతనే అధిష్టానం. వావ్! చాలా అంటే చాలా గొప్ప పోలికిది. ఆ సినిమా స్క్రీన్ ఎప్పుడూ తెరవెనికే ఉంటుంది. దృశ్యాలతో పాటు అది కాలిపోదు కదా. అలాగే సముద్రమొస్తే తడిచిపోదు. కరెక్ట్. ఆ ఎఫెక్ట్స్ దానికి అంటవు. దృశ్యాలలోని ఏ లక్షణాలు ఆ స్క్రీన్కు అంటవు. అలాగే ప్రపంచమనే ఈ మహానాటకంలో ఎన్నో పరిణామాలు, సంతోషాలు, బాధలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటినీ తనలో ఇముడ్చుకుని ఆ నిరంతరం మార్పు చెందే ఈ సృష్టికి ఏ మార్పులేని ఒక శాశ్వతమైన ఆధారంగా నిలిచేవాడే భర్త. అంటే పరమాత్మ ఈ సృష్టిలోని గుణదోషాలకు అతీతంగా కేవలం ఆధారంగా మాత్రమే నిలుస్తాడన్మాట. కరెక్ట్. భరించేవాడు లేదా సృష్టికి ఆధారమైనవాడు అంటే అసలైన అర్థం ఇదే. విభిన్న సంప్రదాయాలన్నీ బయటికి వేర్వేరుగా కనిపించినా వాటి అంతర్గత సారాంశం మాత్రం ఇదే. ప్రతి సంప్రదాయం కూడా ఈ నిలబెట్టే శక్తి లేదా ఇంగ్లీష్లో సస్టైనర్ అనే భావననే ఆధారంగా చేసుకుంది. నిజంగా ఈ మొత్తం విశ్లేషణను ఒక క్రమంలో చూస్తే మనం రోజువారీ జీవితంలో వాడే ఒక సాధారణ పదంలో అసలు ఎంతటి లోతైన తత్వశాస్త్రం దాగి ఉందో అర్థమవుతుంది. అవును. మొదట తాంత్రిక మరియు బౌద్ధ ఆచారాలలో అత్యంత ఉగ్రమైన బాహ్యశక్తులను భరించే అమ్మవారిగా భర్తను చూశాం. అంటే మన పూర్వీకులు పదాలను కేవలం వస్తువులను సూచించడానికి మాత్రమే కాదు, అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలను భద్రపరచడానికి ఒక వాహనంగా కూడా వాడారని చాలా స్పష్టమవుతోంది కదా. ఖచ్చితంగా. విభిన్న మార్గాలన్నీ ఒకే త్రాటిపై నడిచిన విధానమిది. సంప్రదాయాలు వేరైనా సరే, సాధనలు వేరైనా సరే, విశ్వాన్ని భరించే ఆ మూలతత్వాన్ని గుర్తించడంలో మాత్రం అందరూ ఏకగ్రీవంగా భర్త అనే శబ్దాన్ని ఎంచుకున్నారు. ఇదే ఇందులో ఉన్న గొప్పతనం. అయితే మన ఈ అన్వేషణ ముగించే ముందు దీన్ని ఇంకో విభిన్నమైన కోణంలో పరిశీలిస్తే నాకొక కొత్త ఆలోచన తడుతుంది. ఇంకో ఆలోచన ఏంటది? చూడండి, ఇన్ని విభిన్న సంప్రదాయాలు ఒకే భావనను అంటే ఆ సస్టైనర్ను అమ్మవారిగా, మనలోని ఆత్మగా, గురువుగా మరియు విశ్వానికి మూలాధారంగా చూస్తున్నాయి కదా. ఇవన్నీ వేర్వేరు సిద్ధాంతాలు కాకుండా ఒకే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మనిషి దాటాల్సిన వివిధ దశలే అయితే. ఓహో, ఒకటే ప్రయాణంలో వివిధ దశలా? అవును. ఎలా అంటే మనిషి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదట బాహ్య ఆచారాల్లో ఉన్న ఒక విశ్వశక్తిని గుర్తించడం ద్వారా ప్రారంభిస్తాడనుకుందాం. ఆ తర్వాత కొంత సాధన చేశాక ఆ శక్తి ఎక్కడో బయటలేదు, నా లోపల ఉన్న ఆత్మయే ఆ అనంత శక్తి అని గ్రహిస్తాడు. చాలా బావుంది కనెక్షన్. ఆ తర్వాత ఆ ఆత్మ దారి తప్పినప్పుడు, అంటే ఆ కర్మ అణువులు చుట్టుకున్నప్పుడు దాన్ని సరిచేసి పట్టుకోవడానికి ఒక దేహధారి అయిన గురువు కోసం అన్వేషిస్తాడు. చివరకు ఆ గురువు బోధనల ద్వారా తన ఆత్మ మరియు ఈ అనంత విశ్వాన్ని మోస్తున్న ఆ మూలాధారమైన పరమాత్మ రెండూ ఒకటే అని తెలుసుకుంటాడు కదా. వావ్, ఇదొక అద్భుతమైన పర్స్పెక్టివ్ కదా. అంటే వేరువేరు సిద్ధాంతాల్లా కనిపించేవన్నీ నిజానికి మనిషి తనను తాను తెలుసుకునే ఒకే ప్రయాణంలోని మైలురాళ్లు కావచ్చు. ఒక సాధారణ పదం అనంతమైన విశ్వానికి ఎలా తలుపులు తెరిచిందో కదా. ఎవరైనా సరే దీని గురించి కాస్త లోతుగా ఆలోచించండి.
ఒకే పదం వెనుకున్న ఈ బహుముఖ ప్రయాణం మనల్ని మరింత విజ్ఞానవంతులను చేస్తుంది.